మొన్న ఈ కులానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపు సంఘాలు కాపు నాయకుల మీద కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 99 మంది కాపులు ఎన్డీఏ కూటమికి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి కాపు కార్పొరేషన్ నిలవకపోయినా కాపుల మీద దాడులు జరుగుతున్నా ఒక్కరోజు కూడా స్పందించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆనాడు మీకు ఓట్లు వేస్తామని ఓట్ల కోసం మీరు వచ్చి ఇంటింటికి తలుపు కొట్టారే, ఇవాళ అదే ఉద్యమం మళ్ళీ మేము రివర్స్ చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు తన కమ్మ నాయకులతో కాపు నాయకులపై దాడి చేయిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్కు కాపులందరూ కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేలా విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కాపులపై ఈ రాష్ట్రంలో దాడి జరుగుతుంటే ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల రాజమండ్రి వేదికగా జరిగినటువంటి ఒక మీటింగ్లో కాపు నాయకులను, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని ఎవరైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మిమ్మల్ని భుజాన్న మోసామో, ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అటువంటి మమ్మలను మీరు ఒక బీసీలకు సంబంధించినటువంటి సభలో మా కాపులను ఉద్దేశించి, కాపు జాతిని, కాపు ఉద్యమ నాయకులను ఉద్దేశించి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అంటూ ఈరోజు రాజమండ్రి వేదికగా కాపుల ఆత్మగౌరవ సభ పేరుతో ఒక జేఏసీగా ఏర్పడి 28 జిల్లాల నుంచి వచ్చినటువంటి కాపు నేతలంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు. ఏంటంటే, ఈ మధ్య కాలంలో కాపులపై దాడులు పెరిగాయి, కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల అవ్వలేదు, ఉత్తరాంధ్ర మొదలుకొని గోదావరి జిల్లాలో అమరావతి వరకు కూడా కాపులపై దాడి జరుగుతున్నా ఎందువల్ల పట్టించుకోవట్లేదు. 2014లో కూడా మీరు చెప్పారని చెప్పి ఈ కూటమి పార్టీకి మద్దతు ఇచ్చాం. ఆ రోజు మిమ్మల్ని వాడుకొని పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడిని మేము చూసాం. మాకు తెలియని పరిస్థితి ఏం కాదు. అలాగే మళ్ళీ ఇప్పుడు మీరు 2024 ఎలక్షన్లో మీరు మద్దతు ఇవ్వాలని చెప్తే మళ్ళీ మీ పిలుపు అందుకునే మేము 99% కాపులంతా కూడా మేము కట్టుబడి పనిచేసాం. కానీ ఈరోజు కాపులపై దాడి జరుగుతుంటే కనీసం ప్రశ్నించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఇటీవల జరిగినటువంటి ఒక రాజ్యసభ అంశం కూడా, రాజ్యసభకు సంబంధించి జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ను నామినేట్ చేయడం జరిగింది. అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా ఒక ఎంపీగా చేయలేకపోతున్నారు. మీరు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇదెక్కడే అన్యాయం అంటూ వారు ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తనయుడు, ఆ చింతకాయల అయ్యనపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ను మరి రాజ్యసభకు నామినేట్ చేసే అంశంలో కూడా కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాపులపై దాడి చేసిన వ్యక్తికి రాజ్యసభ ఇస్తుంటే కూడా మీరు మౌనంగా ఉన్నారు. ఇది అంతవరకు సమంజసం అంటూ ఈరోజు కాపు జేఏసీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో వారు అంటే మీరు మిమ్మల్ని భుజాన్ని మోసం, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపులు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశంతో మేమంతా కూడా భుజాన్ని మోసం. అలాగే మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మిమ్మల్ని కూడా భుజాన్ని మోస్తూనే ఉన్నాం. ఈరోజు కాకపోతే రేపన్నా మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. అటువంటిది మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే మా కాపులందరికీ కూడా మీరు పెద్ద దిక్కుగా ఉన్నారని చెప్పి సంతోషించాలో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా చూస్తుంటే కాపులపై జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, కాపులకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో మీరు మాట్లాడకపోవడం, ఈ అంశాలపై మేము బాధపడాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామంటూ వారైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు వీళ్ళు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, వంగవీటి రంగా గారికి సంబంధించి కాపు నాయకులు అందరూ కూడా వంగవీటి రంగా గారి వర్ధంతి అయినా జయంతి అయినా, అలాగే శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి అయినా జయంతి అయినా సరే ఎంతో కట్టుబడి మేమంతా కూడా చాలా పకడ్బందీగా చాలా ఆసక్తితో మేము చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలన్నీ కూడా. అటువంటిది ఈరోజు మీరే పెద్ద దిక్కు అనుకుంటే ఈరోజు కాపులను రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి 2014లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ హామీని నెరవేర్చలేదు. దానిపై కూడా మీరు అడగట్లేదు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలి, బీసీలో చేర్చాలనే అంశంపై కూడా మీరు ఇప్పటి వరకు 2 ఏళ్ళైనా సరే ఎందుకు మాట్లాడలేదంటూ ఈ కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 2014లో చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీలో చేరుస్తానంటూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంపై మెట్ట ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్రంలో ఒక రాజకీయ దిగ్గజమైనటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు దీనిపై అప్పుడు అలుపెరగినటువంటి పోరాటం చేశారు. ఆ సందర్భంలో మొత్తం కాపు నేతలందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావంగా ఉన్నారు. అదే సమయంలో తునిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కనీవిని ఎరిగిన రీతిలో చాలా అతిపెద్ద సంఖ్యలో కాపులందరూ కూడా మీటింగ్ అటెండ్ అవుతూ జరిగింది. అప్పుడు జరిగినటువంటి రైలు రోకోకి సంబంధించినటువంటి సంఘటన ఏదైతే ఆ సంఘటన జరిగిందో, ఆ తర్వాత
దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారిని జైల్లో వేయటం జరిగింది, కేసులు పెట్టారు, జైల్లో వేయటం జరిగింది. ఆయన్ని ఆయన కుటుంబాన్ని కూడా వీధిలోకి వచ్చి లాక్కొచ్చి ఆయన కుమారుని కానీ ఆయన కోడల్ని కానీ ముద్రగడ పద్మనాభం గారి భార్యని కానీ వీధుల్లోకి తీసుకొచ్చి చావుగొట్టి తీసుకెళ్లి జైల్లో వేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాపుల కోసం నిజంగా ఉద్యమం చేసిన వ్యక్తుల్లో నల్లా చంద్రరావు గారు కావచ్చు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో పోరాటాలు చేశారని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భాన్ని అక్కడ పద్మనాభం గారి పేరు ఎత్తకపోయి కాపు నాయకులు ఈ కాపు ఉద్యమం కోసం ఈ రాష్ట్రంలో రహదారులు దిగ్బంధం చేసాం, అలాగే రైలు రోకోలు చేసి కూడా సెంట్రల్ జైలుకి వెళ్ళామంటూ కూడా వ్యాఖ్యానించారు. అంటే వాళ్ళ పేరు పద్మనాభం గారి పేరు అయితే వాళ్ళు ఎత్తలేదు. దానికి కారణం ఏమై ఉండొచ్చు, ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు మార్చుకున్నారు. నేను పద్మనాభ రెడ్డిగా అని చెప్పి పేరు మార్చుకున్నానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మార్చుకున్నారు కాబట్టి ఆయన పేరు ఎత్తలేనటువంటి పరిస్థితి కనబడిందేమో అనిపిస్తుంది ఆ మీటింగ్ చూస్తుంటే. వాస్తవానికి రాజకీయాల్లో మాట నిలబెట్టుకోవటం అనేది చాలా పెద్ద అసెట్. అది ఆ మాట నిలబెట్టుకునే తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ రకంగానే ఈయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన ప్రచారం చేశారు ముద్రగడ పద్మనాభం గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై ఓడిస్తాను అంటూ ఆయన చేసినటువంటి శపథం, ఒకవేళ అది జరగకపోతే నేను పేరు మార్చుకుంటానని చెప్పి ఆయన చేసినటువంటి ఛాలెంజ్ని మాట నిలబెట్టుకున్నాడు. ఆయన నేను ఏదో మాట వరుసగా చేశానని చెప్పేసి ఆయన నోరుముసు కూర్చోలేదు. గెజెట్ ద్వారా ఆయన పేరు మార్చుకుంటున్నట్టుగా పద్మనాభ రెడ్డి అని చెప్పి పేరు మార్చుకుని ఆయన మాట మీద నిలబడ్డాడు. ఈరోజు ఆ పని చేయటం వల్ల కేవలం ఈ ఒక్క అంశం మీదనే, ఈ ఒక్క అంశం వల్లే ముద్రగడ పద్మనాభం గారు కొంతమంది కాపు నాయకులకు దూరం అయిపోయాడా, ఈరోజు ఆయన పేరు కూడా ఎత్తకుండా ఈ మీటింగ్లో మాట్లాడారంటే వాస్తవానికి అదే. నిజంగా కాపు ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి ఎవరన్నారంటే వంగవీటి రంగా గారి తర్వాత ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారే. ఎంతో కాలంగా కాపు ఉద్యమాన్ని భుజాన్ని మోసి నడిపించి మిగతా వర్గాలు కూడా కొద్దిగా దూరం అయ్యారనే చెప్పుకోవచ్చు. వాస్తవ రాజకీయ పరిస్థితులు అయితే ఇదే. అటువంటి వ్యక్తి పేరు కూడా ఈరోజు వాళ్ళు ఎత్తుకోకపోయినా ఆయన చేసిన పోరాటాన్ని అయితే మాత్రం వాళ్ళు గుర్తించుకున్నారు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కలిసి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు పోరాటం చేశారు, మీరు ఆయనతో కలిసి పనిచేశారు, మీ మాటను అందిపుచ్చుకుని మేము కలిసి పనిచేస్తున్నా సరే ఇప్పటికీ మేము అవమానాలు పొందుతున్నాం. అమరావతిలో కూడా కాపులపై దాడులు జరుగుతున్నాయి, అక్కడ కూడా సరైన న్యాయం దొరకట్లేదు, దీనిపై మేము చెలో అమరావతి కానీ చెలో ఢిల్లీ కానీ మేము నిర్వహిస్తాం అని చెప్పి ఒక అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. వాస్తవానికి చెప్పాలనుకుంటే నిజంగానే జనసేన పార్టీ నుంచి కాపులకు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే ఒకవేళ కాపు నాయకులందరూ కూడా వంగవీటి రంగా గారిని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తారు కాబట్టి ఆయన కుమారుడు వంగవీటి రాధా గారికి అవకాశం కల్పించి ఉండొచ్చు, కానీ అది కూడా జరగలేదు. ఏది జరిగినా సరే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి కాపులు పవన్ కళ్యాణ్కి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. ఏదైతే ప్రముఖంగా వాళ్ళు ఈ మీటింగ్లో చెప్తుంది ఏంటంటే, ఎవరైతే సినిమా యాక్టర్ విజయ్ తమిళనాడులో ఒక పార్టీ పెట్టి సొంతంగా లీడ్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారో, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు అదే విధంగా సొంతంగా పోటీ చేయండి, పోటీ చేసి మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మీరు ముఖ్యమంత్రి అయితే మీకు మద్దతుగా మేము మళ్ళీ భుజాల మీద పోస్తాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మేమంతా కూడా కృషి చేస్తాం. కాబట్టి మీరు ఈ కూటమి పార్టీల నుంచి బయటకు వచ్చి ఈ కుట్రలన్నీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రల నుంచి బయటకు వచ్చి మీరు కాపులకి తగిన న్యాయం చేసే విధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి కాపుల రిజర్వేషన్ అంశంలో కావచ్చు, కాపుల విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్లో కావచ్చు, అలాగే కాపు రిజర్వేషన్కి సంబంధించి ఈ అంశాలపై చంద్రబాబు నాయుడు గారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.